విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆదేశాల మేరకు 48వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన లభించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ టీఎంహెచ్ స్కూల్ వద్ద స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బారు కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షులు బెవర జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు అందాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల మేర హాజరై బాధ్యతల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి కొన్ని తక్షణమే పరిష్కార మార్గం ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్లి తరగతిన పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బెవర జోగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య సంబంధం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిరుపేదలైన వారు ఇళ్ల స్థలాలు, నూతన ఇళ్ల నిర్మాణం కోసం, అలాగే అర్హులైన వారు పెన్షన్లు మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారని వారు వివరించారు. ఇంకా అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు అని, రానున్న రోజుల్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక దిక్కెట్టిగా మారి ప్రపంచ స్థాయి నగరంగా అవతరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు కొట్టేటి హనుమంతరావు, 48వ డివిజన్ స్థానిక నాయకులు డివిజన్ సెక్రటరీ గొల్లమిల్లి నరసింహరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిళ్ళ బంగారయ్య, గూడెల శ్రీనివాస్, మద్దినేని చెంచయ్య, ఈది పార్వతి, రాళ్లపూడి మాధవ్, నిర్జీ రామారావు, గూడెల రాంబాబు, బాయిల శేఖర్ బాబు, మరుమిల్లి సూరిబాబు, చొక్కర లక్ష్మణరావు, ఎస్కే సుబాని, ఎస్కే కాజా, ఎస్కే నాగూర్, వరికొప్పల విజయ్, లింగం నాని, దాసరి నాగమణి, బొంత సీత, పైలా దుర్గారావు, పిళ్ళ వెంకన్న, బంకా జనార్దన్, తమ్మిన హరీష్, కొరగంజి ఉగాది నాయుడు, గేదెల కనకారావు, కొరగంజి రాజు, చొక్కర మల్లేష్, గేదెల లక్ష్మీనారాయణ, అడ్డూరి గోవిందు, పైలా ఉమామహేశ్వరరావు, పొన్నాడ రాము, చింత బాల, పిళ్ళ బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు 4/4 అనగా శనివారం ఈరోజు 48వ డివిజన్లో ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కరణ మరి మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎంపీ చిన్ని గారు రానప్పటికీ మరి ముఖ్య అతిథులుగా కె నాగుల మేర గారు వచ్చి పేద ప్రజల సమస్యలు వినతులను మా నాగుల మేర గారు వినతి పత్రాలు తీసుకోవటం, మరి పేదవాడికి పక్క స్థలాలు, పేదవాళ్ళకి పక్క పెన్షన్లు, మరి రేషన్ కార్డులు, మరి ఈ వినతులు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది 48వ డివిజన్లో. మరి మాకు ఈ డివిజను మా పెద్దలు మరియు మాజీ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ, మరి మా ఈది పార్వతి గారు, మహిళా నాయకురాలు ఈది పార్వతి గారు, మరి మా సీనియర్లు ఈ డివిజన్ కమిటీ తరఫున మొత్తం నాకు ఎన్నిదంటుగా ఉండి ఈ 48వ డివిజన్ కమిటీ మొత్తం ప్రజా దర్బార్ని నెరవేర్చి మరి ఈరోజు అందరి సమస్యలు ప్రజా దర్బార్ ద్వారా నెరవేరుతూనే నేను కోరుకుంటున్నాను. 48వ డివిజన్ అధ్యక్షులు బెవర జోగేశ్వరరావు. రోజున 48వ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఇక్కడ ప్రజా దర్బారు నిర్వర్తించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మా తమ్ముడైనటువంటి 48వ డివిజన్ అధ్యక్షులు బెవర జోగేష్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మరి కేశినేని శివనాథ్ చిన్ని గారి వారి యొక్క ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కె నాగుల మేర గారికి, అట్లాగే కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడాను వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ ప్రజా సమస్యల పైన ప్రజా వేదికగా ఇక్కడ నిర్మించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతూ, రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి, మరి పింఛన్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఉంది. మరి ఇలాంటి దానికి మరి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మరి ఇక్కడికి నాగుల మేర గారు వచ్చి ఈ యొక్క అప్లికేషన్ ఫారాలను తీసుకొని మరి దీనిపైన ప్రజలకి ఒక పరిష్కారం న్యాయం చేయాలని చెప్పేసి మరి గతంలో
చేసినటువంటి పార్టీ అందరికీ కూడా ఇల్లు ఇస్తున్నాను, ఇల్లు ఇచ్చానని చెప్పి ఎవరికి కూడా ఇల్లు ఎక్కడిచ్చారో ఏమిటో కూడా లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో మాత్రమే వేసుకొని ఒక పుస్తకం మాత్రం ఇచ్చారు. ఇప్పటికీ కూడా ప్రజలకి ఎక్కడ ఇల్లు ఇచ్చారో అనేది ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాకు ఇల్లు ఇచ్చింది ఎక్కడ కూడా తెలియదు, పుస్తకం మాత్రం ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటిది ఈ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఖచ్చితంగా ఈ ప్రజా సమస్య పరిష్కారం చేసి అందరికీ కూడాను 48వ డివిజన్లో పెట్టుకున్నటువంటి అర్జీలు మొత్తం కూడాను పరిష్కరిస్తారని చెప్పేసి మనకు పూర్తిగా పెన్షన్ అంశంలో కేవలం అర్జీలు తీసుకుంటున్నారు కానీ పెన్షన్లు ఇవ్వట్లేదు. మన భర్త చనిపోతే భార్యకి ఇస్తున్నారు కదా, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదని వైసీపీ విమర్శ. తప్పకుండా మన రాష్ట్రం మనం కట్టుబట్టలతో వచ్చాం, మనకు తెలిసిన విషయమే, ఇది ప్రజలకు కూడా తెలుసు. మరి దాన్ని సరిదిద్దుకోవడానికి కొంత వ్యవధి సమయం కావాల్సి వస్తుంది. తప్పకుండా పరిష్కారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మరి మనకి రాజధాని కావాలని చెప్పేసి ఎంత పట్టుబట్టారో మరి అదే రాజధానిని అమరావతిలోకి తీసుకురావడం అది ఎంతో శుభసూచకం. మరి ఈ విషయం తెలిసిందే. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల రాజధానులు నిర్ణయించాలని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. దానిని కాదని ప్రజలు కూడాను తిరస్కరించి ఆయనకి మరి 11 స్థానాలకే నిలబెట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చే బాటలో నడుపుతారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు యొక్క సారథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందిద్దని. Like, subscribe and press the bell icon for new updates.